డాగట డాగ. ఎవడి డాగ? ప్రత్యేకించి నా మనుషులు పట్టుకుని పోస్తుల వాళ్ళ ముద్రలు వేసినట్టు తన గుట్టు ముద్రించి పంపించాడు అంటే వీడు ఖచ్చితంగా మన శత్రువే. రాజారాం, జైలు నుంచి తప్పించుకున్న విజయ్ మల్లిగాళ్లలో విజయ్ కుక్క సాగు చచ్చాడు. మరి ఆ మల్లిగాడు ఏమైనట్టు? ఎక్కడో రహస్యంగా దాక్కుని ఉంటాడు సార్. నా అనుమానం కూడా అదే. మన విషయాలు బాగా తెలిసి మన మీద పగబట్టిన ఆ మల్లిగాడే ఒకవేళ ఈ డ్యాగవతారం ఎత్తాడేమో. మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది సార్. అనిపించడం కాదు, అదే నిజం. ఆ డ్యాగను పట్టుకోవాలి. ఈ నల్లత్రాస్ అంటే ఏమిటో రుజువు చెయ్యాలి. ఏమా జానకి, ఎలా ఉంది ఇంట్లో? తేలికనే ఉంది డాక్టర్. మా అన్నయ్య వచ్చాడండి. సిస్టర్, నా ఫోన్ వస్తుంది, నువ్వు చూడు. అలాగే డాక్టర్. చూడమ్మా, ఎవరికి తెలియని రహస్యం ఒకటి నీకు చెప్తున్నాను. ఏమిటిది డాక్టర్? మీ అన్నయ్య జైలు నుంచి పారిపోయాడు కదా, అతని కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు. అందువల్లే నేను కలుసుకోవడానికి ఇక్కడికి రాలేకపోయాడు. నిన్న రాత్రి రహస్యంగా వచ్చి నన్ను కలిశాడు. కలిసి ఏమన్నా డాక్టర్? నిన్ను తీసుకెళ్ళడానికి తను రాలేని పరిస్థితిలో ఉన్నానని, తన మనుషుల్ని వ్యానిచ్చి పంపుతానని, దయచేసి నిన్ను వాళ్ళతో పంపమని అడిగాడు. నేను సరేనన్నాను. ఇప్పుడు వాళ్ళు వ్యానతో వచ్చి బయట ఉన్నారమ్మా. అలాగా, అయితే వాళ్ళతోనే వెళ్తాను. జాగ్రత్త అమ్మా. వెళుస్తానండి. డ్యాగా డ్యాగా డ్యాగా. ఇలా డ్యాగల చేతుల్లోనూ కాకుల చేతుల్లోనూ దెబ్బలు తినొచ్చే దద్దమల్లరా మీరు బతకడం అనవసరం. నువ్వు కోరుకున్న మురళితో ఈ పెళ్లి జరిపించడం కోసం, నేను నిర్దోషిని నిరూపించడం కోసం మీ అన్న ఎంతో ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మీరు చెప్పేది వింటుంటే మా అన్నయ్య చౌకి ఒక రకంగా నేనే కారణం అనిపిస్తోంది. ఊరుకోమ్మా, మీ అన్నయ్య లేకపోయినా నిన్ను కళ్ళలో పెట్టి చూసుకోవడానికి, నీకే కష్టం రాకుండా కాపాడుకోవడానికి నేనున్నానమ్మా. అంతేకాదు, మీ అన్నయ్యకి నేను ఇచ్చిన మాట ప్రకారం నీకు మురళికి పెళ్లి నేను చెప్పిస్తాను. ఊరుకోమ్మా. మురళి, నువ్వు ఇక్కడే ఉంటావుగా? బాబుని చూసుకుంటావా? ఏమదినా, ఎక్కడికైనా వెళ్ళాలా? అవును బాబు, గుడికి వెళ్దామని. నువ్వు ఒక్కదానివి వెళ్ళడం దేనికమ్మా? నేను కూడా వస్తాను పదా. అది కదత్తయ్య, ఈ రోజు మా పెళ్లి రోజు కదా. క్రిందటేడాది మీ ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాం. నాకు అక్కడికి వెళితే ఆయన చూసినట్టు అనిపిస్తుంది. అందుకే నీ మనసులో బాధ నాకు అర్థమైందమ్మా. అక్కడికి వెళ్ళి కాసేపు వాడిని తలుచుకోవాలని అనుకుంటున్నావు, అంతే కదా? బాబుని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరామ్మా. అలాగే అత్తయ్య. ఏమండి, మన పెళ్లి రోజు మళ్ళీ మనం ఇలా కలుసుకుంటామని కల్లో కూడా అనుకోలేదండి. మనది పవిత్రమైన ప్రేమ చేయ, మనల్ని ఎవరూ విడదలేరు. ఏమిటమ్మా, గుడికెళ్ళి చాలాసేపు అయింది, వదిలి ఇంకా రాలేదు. అదేరా, అదే నాకు అర్థం కావడం లేదు. వీడు చూస్తే ఊరుకునేట్లేడు. అరే బాబు ఏడుస్తున్నాడు అత్తయ్య. రామ్మా. ఏంటి మా ఏడుస్తున్నావు? చూడు. బాబు, నానమ్మని ఏడిపించొచ్చా? తప్పు కదా. ఊరుకో అమ్మా. జయ, ఊరుకోమ్మా. ఏమిటా బొట్టు పువ్వులు? ఆయన ఎవరమ్మా? అది కదత్తయ్య, గుళ్ళో ఆయనకి, గుళ్ళో దేవుడికి కళ్యాణం జరుగుతుంది. అందరికీ బొట్టు పెడుతూ నాకు పెట్టారు. నేను కాదని తీసేస్తాను అత్తయ్య, తీసేస్తాను. ఎవరు నువ్వు? నేనెవరునా? నీలాంటి దుర్మార్గుల ఆట కట్టించడానికి
అమాయకమైన ప్రజల్ని దోచుకునే పాపాత్ముల పని పట్టడానికి, నిర్దోషుల్ని దోషుల్ని చేసి వాళ్ళని అన్యాయంగా జైలుకు పంపించే మోసగాళ్ళు అంతు చూడడానికి జైలు నుంచి బయటపడి త్యాగ రూపం ఎత్తని ఇన్స్పెక్టర్ విజయ్ని విజయ్ విజయ్ నేనేం తప్పు చేయలేదు విజయ్, నాకే పాపం తెలియదు విజయ్, నన్నేం చేయకు విజయ్. విజయ్ అబద్ధాల్ని నమ్మే అమాయకుడు కాదు ఈ టేగ. నిజం చెప్పు, ఆసుపత్రిలో ఉన్న జానకిని వాళ్ళ అన్నయ్య మనుషులు వచ్చారని అబద్ధం చెప్పి ఎందుకు పంపించావు? ఆమెను అలా పంపించమని చెప్పింది ఎవరు? చెప్పు. నల్లతాచు. ఎవడా నల్లతాచు? తెలీదు, నాకేం తెలీదు. నోటితో అడిగితే తెలియదని చెప్పే మనుషుల్ని తోటతో ప్రశ్నిస్తే తప్పకుండా చెబుతారు సమాధానం. డాక్టర్, ఇందులో ఒకే ఒక బుల్లెట్ ఉంది. అది ఎప్పుడు పేలుతుందో నీకు తెలీదు, నాకు తెలీదు. ఒక్కొక్క నిమిషం గడివిచ్చి ఒక్కొక్కసారి ట్రిగర్ నొక్కుతూ ఉంటాను. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పావు, బ్రతికిపోతావు, లేదా చచ్చి తీరుతావు. చెప్పు, ఆ నల్లతాచు ఎక్కడుంటాడు? డాక్టర్, ఒక్క నిమిషం గడిచింది. నీ అదృష్టం ఎలా ఉందో చూద్దాం. బ్రతికిపోయావు. ఈసారైనా బుల్లెట్ బయటకు వస్తుందేమో చూద్దాం. విజయ్ విజయ్ నాకు తెలియదు విజయ్, నిజంగా నాకు తెలియదు. నీకు తెలుసనే విషయం నాకు తెలుసని నీకు తెలుసు. నన్ను నమ్మించాలని ప్రయత్నించు. మరో నిమిషం అయ్యింది. ఈసారి నీ తావు తప్పకుండా రాసి పెట్టుంది. చెప్పేస్తా, నాకు తెలుసు, నాకు తెలుసు. చెప్పు. సర్వారాణి నల్లతాచు. నువ్వు చెప్పేది నిజమేనా? నిజం విజయ్, ఆ సర్వారాడే నల్లతాచు ముసుగులో ఊళ్ళో అన్ని నేరాలు చేస్తున్నాడు. ఆ సర్వరాయుడు నల్లతాచు ముసుగులో ఉన్న స్థావరం ఎక్కడ? సర్వారాయుడుగా ఉంటుంది ఇల్లు మాత్రమే తెలుసు, కానీ నల్లతాచుగా ఎక్కడుంటున్నాడో అక్కడ ఎవరెవరు ఉంటున్నారో ఆ వివరాలు నాకు తెలియదు విజయ్. ఆనాడు పోలీసు లాకప్పులో 3 మరణించారు. వాళ్ళ మరణానికి నేను కొట్టిన దెబ్బలే కారణమని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావు. అది అబద్ధమేనా? అబద్ధమే. అలాంటి అబద్ధపు సర్టిఫికెట్ నీ చేతిపించింది ఎవరు? ఇంకెవరు? సర్వారాయుడు. సర్వరాయుడు. ఇంకో మాట విజయ్, అతన్ని సర్వారాయుడుగా పట్టుకుంటే ఏం లాభం లేదు, నల్లతాచుగా పట్టుకుంటేనే వివరాలన్నీ బయటపడతాయి. ఆల్ రైట్. చూడు, నేను బతికున్నట్టు గాని నీ దగ్గరకు వచ్చినట్టు గాని ఎవరికైనా తెలిసిందో నా ప్రాణాలు పోయినట్టే. జాగ్రత్త. హలో, సర్వరాయని చెప్పండి. నేను డ్యాగని మాట్లాడుతున్నాను. ఒరేయ్ మల్లిగా, ఉండు. ఇదిగో, నువ్వు నా దగ్గర పనిచేసిన తొత్తువి. ఇవాళ కొత్తగా డ్యాగనో రాబందనో పేరెట్టుకున్నంత మాత్రాన నేనేం అడిలిపోను. మర్యాదగా చెప్తున్నాను, నువ్వు నా పనులకు అడ్డు తగలకు. నేను తలుచుకున్నానంటే నిన్ను సర్వనాశనం చేసేయగలను. రాయుడు, ఇక నుంచి నిన్ను నువ్వు రక్షించుకో చాలు. ఏట్రా నువ్వు పేలేది? ఇక నుంచి నీ చావు నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏ నిమిషంలోనైనా ఏ రకంగానైనా నువ్వు చావచ్చు. ఏమిట్రా నువ్వు అనేది? నీ చావుకి నీ ఇంట్లో కొన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాను. సరిగ్గా విను. నువ్వు తినే తిండిలో విషం ఉంటుంది. నువ్వు పడగదిలోకి వెళ్తే నీ పరుపు కింద పదునైన కత్తులుంటాయి. నువ్వు బాత్రూంలోకి వెళ్తే బాంబు పేలుతుంది. నువ్వు కారెక్కి వెళ్తే బ్రేకులు ఫెయిల్ అయ్యి కారు యాక్సిడెంట్ అవుతుంది. ఆ పని నువ్వు చేసి చెప్పేది సరిగ్గా వినరా. ఇక నుంచి నీకు గడికో గండం, ప్రతి క్షణం ప్రాణ సంకటం, అనుక్షణం ప్రమాదం. నువ్వు తాగే విస్కీ కూడా నీ పాలిట మృత్యు అవుతుంది. గుర్తుంచుకో. ఎవరు? నేను సార్ సాంబయ్యని. ఏమిటది? మీరు తెమ్మన్న కోడి మాంసం దగ్గర తెచ్చాను సార్. నాకొద్దు. అదే సార్, తినాలని ఎంతో ముచ్చట పడ్డారు. గ్లాస్ ఖాళీ చేసి కోడి మీదకి రండి. నువ్వు తిను. నాదో సలహా సార్, మీరు ఇంకా మొదటి పెగ్గలోనే ఉన్నారు. 4-5 పెగ్గలు స్పీడ్ గా ఫినిష్ చేస్తే మీ చిరాకు తగ్గిపోతుంది. తీసుకోండి సార్, తీసుకోండి సార్. మురళి ఏమంటున్నాడు? జానకిని పెళ్లి చేసుకుంటానంటున్నాడా? ఎన్నిసార్లు చెప్పినా అతను వినే పరిస్థితుల్లో లేడండి. పైగా నా మీద కోపం తెచ్చుకుంటున్నాడు. సరేలే, నేను అనుకున్నది సాధించి బయటపడిన తర్వాత నేనే ఒప్పిస్తాను. ఏమండి,
ఇలా కలుసుకోవడం చాలా కష్టంగా ఉందండి. ఎవరైనా చూస్తే కొంతకాలం ఒప్పుపట్టు, ఆ తర్వాత ధైర్యంగా మనం కలుసుకున్నట్టు ఏర్పాటు చేస్తాం. ఏమండి, మురళికి అత్తగారికి తెలిస్తే ఏమనుకుంటారనండి? అందుకేక నేను అనుకున్న పని పూర్తయ్యే వరకు వాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఎలా కలుసుకున్నది. రేపు సాయంకాలం గుడికి రా, వస్తావుగా? అలాగేనండి. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. మీ కోడలు జయ బాబు మురళి, ఊళ్ళో పుకార్లు విన్నావుగా? వినడమే కదమ్మా, నిజాన్ని నా కళ్ళారా చూశాను. ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావడం మంచిది. ఆ, అన్నీ రెడీయా? రెడీ 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 సార్. అబ్బా, ఏం పరివళ వేసేస్తోందో ఈ ఫుడ్. అయ్యా, పదార్థాలు చూస్తుంటే ప్రాణం లేచొస్తుంది, కానీ తింటే ప్రాణం లేచిపోతుందేమని భయంగా ఉంది. అసలు ఆ వెధవ ఇందులో విషం కలిపాడని డౌట్ చేసి మనం ఫుడ్ మానేస్తే ఆకలితో చచ్చిపోతామయ్యా. సాంబయ్య, వాడు మన భయపెట్టడానికి అలా ఉంటాడు తప్ప నిజానికి వాడు ఇక్కడికి వచ్చి విషం ఎలా పెడతాడయ్యా? వాడు డేగా అని పేరు పెట్టుకున్నాడండి. ఎగురుకుంటూ ఏ కిటికీలోంచి వచ్చి కలిపేచ్చు కదా. సరే, రిస్క్ ఎందుకు, మన పిల్లిని తీసుకొచ్చి టెస్ట్ చేయి. వెళ్ళి పిల్లని తీసురా. పిల్లిగాని ఆ ఫుడ్ తిని ఎగిరి గంతేసిందా ఆ. మనం నిరభ్యంతరంగా వీటిని లాగించేయచ్చు. అయ్యా, ఇది తిని పిల్లి చచ్చిపోయింది అనుకోండి, పాపం కదా. అంచేత ఏ టెస్ట్ లేకుండా ఇవన్నీ తినేసి మన ఇద్దరం చచ్చిపోతే పుణ్యమా? ఆ. వెధవకోళ్ళు చెప్పకు. అదిగో పిల్లి వచ్చింది, బిర్యానీ వడ్డించు. ఆ. తినవే, పిల్లి మొన్న దించు. తినమ్మా, తిను. తినేస్తోంది. ఇదేదో నిరాహార దీక్ష చేసి భోజనానికి వచ్చిన పిల్లిలా లాగించేస్తోంది. చూసావా, వాడి వెధవ మాటలని మనం తిండి మానేస్తే వెధవలం అయిపోదాం. ఆలస్యమైంది, వడ్డించు. బిర్యానీ, కొంచెం చికెన్ కుర్మా. చికెన్ కుర్మా. సార్, అటు చూడండి సార్. అమ్మ పిల్లి పొండ భుక్తాయాసంగా బోలు పడకేసింది. కాదు సార్, ఆ తిన దాంట్లో విషం ఉండబట్టే పరంపదించింది. ఏమిటి ఆ డాక్ గారు చెప్పింది నిజమేనన్నమాట? ఆ. ఈ తిండి తింటే మన చావు ఖాయమన్నమాట. అబ్బబ్బా, అసలు ఆ డాగగాడు ఇంతమంది బందోబస్తుండగా ఇక్కడికి వచ్చి విషయం ఎలా కలపగలుగుతున్నాడయ్యా? అసలు వాడు ఎక్కడుంటాడో వెంటనే తెలుసుకోను, లేకపోతే ఆకలితో చచ్చిపో.